అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. టెక్నాలజీలో వినూత్నమైన పురోభివృద్ధిని మనం పాజిటివ్ దిశగా ఉపయోగించుకున్నప్పుడు ఆ ఫలితాలే వేరుగా ఉంటాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ గతంలో మనము సుమారుగా ఒక 3 దశాబ్దాల కిందట చూస్తే టెలికాం రంగానికి సంబంధించి కేవలం ఒక ల్యాండ్లైన్ మాత్రమే ఉండేది. ఆ తర్వాత మొబైల్స్ రావడం, ఆ తర్వాత ఇంటర్నెట్తో ప్రస్తుతం సమాచార వ్యవస్థ అనేది అద్వితీయంగా పురోభివృద్ధిలో ఉంది. ఇది ఇతరుల విషయంలో ఉపయోగం ఎలా ఉంది అనేది పక్కన పెట్టేస్తే, జర్నలిజం ప్రొఫెషన్గా గల వారికి మాత్రము ఇంటర్నెట్ వ్యవస్థ పురోభివృద్ధితో వారికి ఒక మంచి అవకాశంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటే, గతంలో నేను 1989 ఆ ప్రాంతం కావచ్చు, నా జీవితమే ముందుగా నేను ఈనాడు దినపత్రికలో బనగానపల్లి కేంద్రంగా కంట్రిబ్యూటర్గా పనిచేయటం జరిగింది. అలా నాకు జర్నలిజం అనేది ఒక వృత్తిగా తీసుకొని చాలా సంవత్సరాలు ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ జర్నలిజం ప్రవృత్తి అయింది, వృత్తి వ్యాపారం అయింది అని చాలాసార్లు చెప్పాను వీడియోల ద్వారా. ప్రస్తుత అంశంలోకి వస్తే, ఆ జర్నలిస్టుగా ఈనాడు దినపత్రికలో పనిచేసినప్పుడు జీవనోపాధితో పాటు మంచి సంతృప్తి కూడా లభించింది. ఈనాడులో మన వద్ద జర్నలిస్టు దగ్గర టాలెంట్ ఉంటే మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఇక ప్రస్తుతానికి వస్తే, నేను ఇందాక చెప్పినట్టు టెక్నాలజీ వల్ల, ఇంటర్నెట్ ఉపయోగం వల్ల ఒక ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, పీడిఎఫ్ కానీ, ఏ వ్యవస్థలో కూడా ఒకరి యాజమాన్యంలో మనం పనిచేయకుండా స్వతంత్రంగా మనకంటూ ఒక ఛానల్ ఏర్పాటు చేసుకొని మనలోని ప్రతిభను వెలుగులోకి తెస్తూ మంచి గుర్తింపుతో, ఒక జర్నలిస్టుగా మంచి గుర్తింపుతో ముందుకు వెళ్ళడానికి ఇవాళ ఇంటర్నెట్ సౌకర్యం అనేది అందుబాటులోకి వచ్చిన బహుళ ప్రయోజన పురోభివృద్ధి అని చెప్పుకోవచ్చు. ఇవాళ నేను సుమారుగా 5 సంవత్సరాల పైన అవుతా ఉంది డిజిటల్ మీడియా యూట్యూబ్లో మదన్ టీవీ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేయడం. ఇవాళ అందుకు సంబంధించి దాదాపుగా 6,000కు చేరువల సబ్స్క్రైబర్లు రావడం జరిగింది. ఎవరైనా సరే, ఇంకా నేననే కాదు, జర్నలిజాన్ని అంటే ఇక్కడ ఒక క్రమబద్ధీకరణతో జర్నలిజాన్ని కేవలం ఇంకో రకంగా ఉపయోగించుకోకుండా, సమాజంలో మనకంటూ గుర్తింపు వచ్చేలాగా, ఒక పార్టీకి, ఒక పక్షానికి కొమ్ము కాయకుండా, మనకు తెలిసిన సమాచారాన్ని మన ఛానల్ ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావడం ద్వారా మనకు తప్పక గుర్తింపు వస్తుంది. మనం ఎప్పుడైతే నికార్సుగా ఒక జర్నలిస్టుగా, ఎందుకంటే మన ఛానల్ చూస్తేనే వీక్షకులకు కూడా అర్థమవుతుంది ఛానల్ ఏ విధంగా రన్ చేస్తున్నాడు అనేది. సో ఏతావాత చెప్పొచ్చేది కన్క్లూజన్ ఏమంటే, ఇవాళ ఇక రానున్న కాలంలో కూడా అనుభవం కలిగిన జర్నలిస్టులకు రానున్న రోజులు ఒక స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. ఈ మధ్య నేను చూశాను, ఒక మెయిన్ స్ట్రీము ఛానల్ యజమాని కూడా చెప్తున్నది ఏమంటే, రానున్న కాలంలో కూడా ఇక దినపత్రికలకు, మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళ కంటే కూడా ఇంకా రానున్నదంతా డిజిటల్ మీడియా. రానున్న కాలంలో డిజిటల్ మీడియాదే సువర్ణ అవకాశం అని కూడా చెప్పాడు. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో రావాలంటే కూడా కొంచెం సమయం పడుతుంది, ఇంకా ప్రింట్ మీడియాలో రావాలంటే ఒక రోజు పడుతుంది. అదే మనం డిజిటల్ మీడియాలో చూస్తే జరిగిన సమాచారం క్షణాల్లో విస్తృతంగా ప్రజల్లోకి వెళుతుంది. ఆ అవకాశాన్నే ఒక మంచి ప్లాట్ఫామ్గా జర్నలిజం
కోర్స్ వృత్తిగా తీసుకునే వాళ్ళు ఒక రకంగా ముందుకు వెళ్ళాల్సి వస్తే, ప్రవృత్తిగా తీసుకునే నాలాంటి వాళ్లకు ఇది ఒక మంచి రంగంగా ఉంది. నాలాంటి వాళ్లకు ముందు కూడా ఇక ఒక స్వర్ణయుగంగా డిజిటల్ మీడియా అనే చెప్పుకోవాలి. నేను గత వీడియోలో కూడా చెప్పుకున్నట్టు, ఈనాడు దినపత్రికలో ఉన్నప్పుడు ఒక జర్నలిస్టుగా నాకు ఎంతో మంచి గుర్తింపు లభించింది. అంతకంటే కూడా చాలా రెట్లు ఇవాళ నా ఛానల్ నిర్వహణలో నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఎదురైన ప్రతి ఒక్కరు కూడా నన్ను ఇవాళ ఒక ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నారంటే నా సోషల్ స్టేటసు, ఫైనాన్షియల్ స్టేటసు కాదు, కేవలం నా ఛానల్ ద్వారా నేను జర్నలిస్టుగా గుర్తింపు పొందడం అని ఖచ్చితంగా చెప్పగలను. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఇంకా జర్నలిస్టులు ఉంటే నిజాయితీగా, నిబద్ధతతో, ఏదో ప్లాట్ఫామ్ ఉంది, మనం ఒక ఛానల్ ఏర్పాటు చేస్తాం, మనం జర్నలిస్టుగా ఉందాం అనుకునే వాళ్ళకు కాకుండా, నిబద్ధతతో ముందుకు వెళ్ళగలిగే వారికి ఇవాళ డిజిటల్ మీడియా ఒక సువర్ణ అవకాశం అని మరో పేర్కొంటూ, మన ఛానల్ను వీక్షిస్తున్న అందరికీ ధన్యవాదాలు. తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన 10 మంది చేత మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే ఫ్రెండ్స్, మరో ప్రాధాన్యమైన సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. మీ జర్నలిస్ట్ మదన్ మోహన్.